హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో N8 రోడ్డు గురించి పూర్తిగా వివరాలు చూద్దామండి. ఈ N8 రోడ్డు అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, అలాగే ఎంత పొడవు ఉంటుంది, మరియు దీని యొక్క కాస్ట్ ఎంత, ఇప్పటికీ ఈ రోడ్డు పని ఎంత పూర్తయింది, ఇంకెంత బ్యాలెన్స్ ఉంది అనేటువంటి సమాచారాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో చాలా వివరంగా చూద్దామండి. ఇక్కడ మనం చూడవచ్చు, సమాచార బోర్డు పైన మనం చూసినట్లయితే ఈ N8 రోడ్ అనేది తాళ్ళాయపాలెం నుంచి నీరుకొండ వరకు అయితే ఉంటుందండి. దీని మొత్తం పొడవు 13.86 కిలోమీటర్లు, రోడ్డు వెడల్పు 50 మీటర్లండి. ఈ ప్రాజెక్ట్ కాస్ట్, ఈ N8 రోడ్డు మొత్తానికి కూడా ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే 605 కోట్ల రూపాయలండి. ఇదిగో ఈ విధంగా అయితే N8 రోడ్డు ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం తాళ్ళాయపాలెం దగ్గర అయితే ఉన్నామండి. తాళ్ళాయపాలెం దగ్గర నుంచి ఈ రోడ్డు ప్రారంభమవుతుందని మనం చెప్పుకున్నాం. కరకట్టని ఆనుకొని ఈ N8 రోడ్డు అయితే ప్రారంభమవుతుంది. మనం చూడొచ్చు, ఇక్కడ రోడ్డు పనులు జరిగినటువంటి విధానాన్ని కూడా చూడొచ్చు. డ్రైనేజీ నిర్మాణం జరిగింది, అలాగే కంకర వర్క్ కూడా జరిగింది. ఈ ప్రాంతంలో 2014-2019లోనే రోడ్డు నిర్మాణం అయితే చేశారండి, తార్ రోడ్డు నిర్మాణం. అయితే అసంపూర్తిగా చేయటం వలన ఆ తార్ రోడ్డు మొత్తాన్ని కూడా ఇప్పుడు తవ్వేసి కొత్తగా మరలా రోడ్డు నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం కంకర వర్క్ అయితే జరుగుతుందండి. చూడొచ్చు, ఇదిగో ఇదేమో 400 మరియు 220 kV సబ్ స్టేషన్ అండి, తాళ్ళాయపాలెం. ఈ ప్రాంతంలో మనం చూసినట్లయితే ఒక మొక్కజొన్న తోట కూడా ఉంది, చూసారా. ఇక్కడితో ఒక 300 మీటర్ల రోడ్డు నిర్మాణం జరిగిన తర్వాత మరలా N8 రోడ్డు నిర్మాణం అయితే ఆగిందండి. ఎందుకు ఆగిందంటే, ఇదిగో ఇక్కడ పంట వేశారు కదా, మొక్కజొన్న పంట. మనం రాజధాని అమరావతిలో ఇంకా ఎక్కడెక్కడైతే భూములలో పంటలు పండిస్తున్నారో అవన్నీ కూడా ఇంకా ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనే మనం అర్థం చేసుకోవాలి. తర్వాత తాళ్ళాయపాలెం గ్రామం దాటిన తర్వాత ఇదిగో మరలా ఈ విధంగా అయితే రోడ్డు నిర్మాణం చేశారు, డ్రైనేజీ నిర్మాణం అయితే జరిగింది. ఇక్కడ N8 రోడ్డు పూర్తిగా పూర్తవ్వాలి అంటే తాళ్ళాయపాలెంలో కొన్ని ఇల్లు కూడా తొలగించవలసి ఉంటుంది. కొన్ని ఇల్లు కూడా తొలగించవలసి ఉంటుందండి. చూసినారు కదా, ఇదిగో ఈ విధంగా డ్రైనేజీ నిర్మాణం అయితే చేస్తున్నారు తాళ్ళాయపాలెం గ్రామం దాటిన తర్వాత. చూసారా, ఇదిగోండి. అయితే మనం ఇప్పుడు మరలా E3 సీడ్ యాక్సిస్ రోడ్డు దగ్గరికి అయితే రావడం జరిగింది. N8 రోడ్డు మధ్యలో E1, E2 రోడ్లు ఈ విధంగా N8 రోడ్డుని అయితే టచ్ అవ్వండి, అంతకంటే ముందే ఆగిపోతాయి కాబట్టి N8 రోడ్డుని టచ్ అవ్వవు. ఇప్పుడైతే E3 సీడ్ యాక్సిస్ రోడ్డు దగ్గరికి అయితే మనం రావడం జరిగింది. ఇదిగో ఇదే E3 సీడ్ యాక్సిస్ రోడ్డు. ఎక్కడైతే N8 రోడ్డు మరియు E3 సీడ్ యాక్సిస్ రోడ్డు క్రాస్ అవుతాయో ఆ ప్రాంతంలో మనం ఉన్నామండి. ఇప్పుడు మనం E3 సీడ్ యాక్సిస్ రోడ్డును కూడా క్రాస్ అయ్యి యువతలకు రావడం జరిగింది. క్రాస్ అయిన తరువాత కూడా ఇదిగో ఈ విధంగా రోడ్డు నిర్మాణం అయితే కొద్దిగా జరిగింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తిగా పూర్తవ్వాలి అంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ గోడవును కూడా పూర్తిగా అక్కడి నుంచి తొలగించి వేయాలి. చూసారా, ఇంకాస్త ముందుకు వెళ్ళి చూసినట్లయితే ఇదిగో ఈ విధంగా రోడ్డుకి సంబంధించి వర్క్ జరిగిందండి, కంకర వర్క్ జరిగింది. మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు మనం E4 రోడ్డు ఎక్కడైతే N8 రోడ్డుని క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో మనం ఉన్నామండి. ఇదిగో అదే మందడం గ్రామం. ఇక్కడ మనందరం కూడా క్లియర్గా చెప్పుకోవాలండి, ఇక్కడితో మరలా ఈ N8 రోడ్ అనేది ఆగిపోతుంది. ఎందుకంటే ఈ N8 రోడ్ అనేది మందడం గ్రామం నడి మధ్యలో నుంచి అయితే వెళ్తుందండి. అందుకని ఇంకా ఇల్లులు తొలగించే పని మొదలు పెట్టలేదు కాబట్టి. అలాగే ఈ ప్రాంతం నుంచే పాలవాగు కూడా ఈ N8 రోడ్డుని క్రాస్ అవుతూ వెళ్తుంది. అక్కడ కూడా ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేయాలి. ఎందుకు చేయలేదంటే ఆ బ్రిడ్జ్ నిర్మాణం మరియు N8 రోడ్డు పూర్తిగా పూర్తవ్వాలి అంటే ఇల్లులు అయితే తీసివేయవలసి ఉంది. ఇంకా ఆ పని మొదలు పెట్టలేదు కాబట్టి ఈ ప్రాంతంలో పనులు ఏమీ జరగలేదండి. ఇదిగో చూసారా, ఏ విధంగా రోడ్డు నిర్మాణం జరిగిందో మనం క్లియర్గా చూడొచ్చు. ఇదంతా కూడా కంకర వర్క్ జరిగింది. ఇదంతా కంకర వర్క్ జరిగి వైబ్రేటర్తో మొత్తాన్ని కూడా అనగతొక్కించారు. చూసారా, ఈ విధంగా పనులు జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు మనం మందడం గ్రామం దాటుకొని వచ్చి పనులను అయితే చూస్తూ ఉన్నామండి. ఇప్పుడు మనం మందడం గ్రామం దాటుకొని వచ్చాం. ఇదిగో మందడం గ్రామం దాటిన తరువాత మరలా రోడ్డు వర్క్ అయితే మొదలైంది.
చూసారా, ఇదంతా కూడా డ్రైనేజీ. మందడం గ్రామం తర్వాత కూడా పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని మనం చూడవచ్చండి. మొత్తం డ్రైనేజీకి సంబంధించిన పనులు జరుగుతూ ఉన్నాయి. చూశారు కదా, ఇదంతా కూడా 2014, 2019లో ఎర్త్ వర్క్ జరిగింది, అలాగే కంకర వర్క్ కూడా జరిగిందండి. అయితే ఇప్పుడు మరలా ఈ విధంగా పనులు జరుగుతున్నాయి. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడైతే తార్ రోడ్డు వేశారండి, చూడొచ్చు. ఇదిగోండి డివైడర్లు కూడా నిర్మాణం చేశారు. ఇక్కడ మొత్తం ఒక 150 మీటర్ల పొడవు అయితే తార్ రోడ్డు నిర్మాణం జరిగింది. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఒక 150 మీటర్ల పొడవు అయితే తార్ రోడ్డు నిర్మాణం జరిగింది. ఇక అక్కడి నుంచి ముందుకు వెళ్ళి చూద్దామండి. అక్కడ నుంచి ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కనిపించినటువంటి దృశ్యం ఏంటి అంటే, E6 రోడ్డు మరియు N8 రోడ్డు ఎక్కడైతే క్రాస్ అవుతాయో ఆ ప్రాంతంలోకి మనం రావడం జరిగిందండి. ఇదిగో ఈ ప్రాంతంలోనే క్రాస్ అవుతాయి. చూసారా, ఎక్కడెక్కడైతే రోడ్లు క్రాస్ అవుతాయో ఆ ప్రాంతంలో డ్రైనేజ్ అనేది చాలా లోతుగా నిర్మాణం చేస్తూ ఉన్నారు. అందుకనే అక్కడ అంత నీరైతే నిలబడింది. చూసారు కదా, ఈ ప్రాంతంలో క్రాస్ అవుతాయి. ఇక్కడ పనులైతే బ్యాలెన్స్ ఆగినాయి. ఇక దూరంగా మనం చూస్తున్నాం కదా, ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే పనులు, ఇక N8 రోడ్డు పనులు చాలా వేగంగా జరుగుతాయి. చాలా మార్పులు కనిపిస్తాయి మనకి ఇక్కడ నుంచి. చూస్తున్నారు కదా, ఇదిగోండి రోడ్డు మొత్తం కూడా కంకర్ వర్క్ జరిగినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతానికి రెండు వైపులా కూడా, ఈ రోడ్డుకి రెండు వైపులా కూడా డ్రైనేజ్ నిర్మాణ పనులు కూడా జరుగుతూ ఉన్నాయండి ప్యారలల్గా. ఏదైనా చాలా ముఖ్యమైనటువంటి విషయం మనం కనుక మాట్లాడుకుంటే, రోడ్ల నిర్మాణంలో, రాజధాని అమరావతిలో రోడ్ల నిర్మాణంలో అత్యంత కష్టమైనటువంటి పని ఏంటంటే భూగర్భ డ్రైనేజీ పనులు. ఇవి కనుక పూర్తయినట్లయితే మిగతా అన్ని పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతాయి. కష్టమైన పనినే ముందు చేస్తూ ఉన్నారు డ్రైనేజీకి సంబంధించిన పనులు. ఎక్కడెక్కడైతే డ్రైనేజీ నిర్మాణం పూర్తవుతుందో ఆ ప్రాంతంలో ఇదిగో ఈ విధంగా ఫస్ట్ ఇదిగో ఎర్ర మట్టిని తీసుకొచ్చి పోసి దానిపైన కంకర వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. ఈ మిషనరీలు ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా రోడ్డు నిర్మాణం భాగంలో తీసుకొచ్చినటువంటివి. ఇదిగో మనం రైట్ సైడ్ చూసినట్లయితే ఐరన్ ఇదంతా క్లియర్గా చూడొచ్చు. ఇదంతా కూడా సెంటరింగు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ డ్రైనేజ్ ఇదంతా కూడా కొత్తగా నిర్మాణం చేసిన డ్రైనేజే ఇదంతా. చూసారా కంకర వర్క్ ఏ విధంగా జరుగుతుందో. ఈ ప్రాంతం నుంచి రోడ్డు వర్క్ అయితే కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుందండి. మనం N8 రోడ్డు ప్రారంభమైన దగ్గర నుంచి మందడం గ్రామం దాటిన వరకు కూడా పనులైతే పెద్దగా జరగలేదు. ఎందుకంటే మందడం గ్రామం ఉంది, అలాగే తాళ్ళాయపాలెం గ్రామం ఉంది. ఈ గ్రామాల్లో నుంచి రోడ్డు నిర్మాణం జరగాలి కాబట్టి పనులైతే పెద్దగా జరగలేదు. కానీ ఇక్కడ నుంచి చాలా వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. కంటిన్యూగా పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని చూపిస్తూ ఉన్నాం. డ్రైనేజీ కానీ ఈ మిషనరీలు కానీ చూడండి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థతో పాటు ఇక్కడ భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు కూడా ప్యారలల్గా జరుగుతూ వెళ్తున్నాయండి. మనం చూడొచ్చు రైట్ సైడ్లో రెడ్గా కేబుల్ కూడా మనకు కనిపిస్తుంది కదా. కేబుల్ వ్యవస్థ పనులు కూడా ప్యారలల్గా జరుగుతూ ఉన్నాయి. ఇదిగోండి చూడొచ్చు. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత తార్ రోడ్డు వేసే పనులు అయితే మొదలవుతాయి కాబట్టి మొదటిగా చేయవలసిన పనులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా N8 రోడ్డు E8 రోడ్ని ఎక్కడైతే క్రాస్ అవుతుందో ఆ జంక్షన్లోకి రావడం జరిగిందండి. ఇదిగో ఇది చాలా పెద్ద జంక్షన్. చూద్దామండి. ఇదిగోండి ఇదే ఈ ప్రాంతం. మొత్తం మబ్బులు పట్టేసాయండి, అందుకనే నల్లగా కనిపిస్తుంది. ఇదేమో E8 రోడ్డు. ఇదిగో ఇటు ఉంది కదా సమాచార బోర్డు, ఈ నీరు ఇదంతా నిలబడింది కదా. ఇదిగో స్ట్రైట్గా మనం చూసినట్లయితే ఇదేమో N8 రోడ్డు. E8 రోడ్డు ఎక్కడ క్రాస్ అవుతాయో ఆ ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ కూడా డ్రైనేజ్ అనేది చాలా లోతుగా నిర్మాణం చేయాలి. ఎందుకంటే రెండు డ్రైనేజీలు ఇదే ప్రాంతంలో కలుస్తాయి కాబట్టి లోతుగా నిర్మాణం చేయాలి. ఇక తరువాత ఇక్కడ నుంచి తార్ రోడ్డు నిర్మాణం అయితే జరిగిందండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కొత్తగా నిర్మాణం జరిగినటువంటి తార్ రోడ్డు. 2014, 2019లో ఈ N8 రోడ్డుకి మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఒక ఆకారం వచ్చింది. మరియు కంకర్ లెవెల్కి కూడా రావడం జరిగింది. డివైడర్ల నిర్మాణం కూడా చేశారు. అయితే డ్రైనేజీ నిర్మాణ పనులు మరియు భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు ఇవి మాత్రం బ్యాలెన్స్ ఆగాయి.
కొన్ని చోట్ల ఆ పనులు కూడా జరిగాయి, భూగర్భ డ్రైనేజీకి సంబంధించిన పనులు. అయితే అవన్నీ కూడా అర్ధాంతరంగా ఆగిపోవటం వలన ఇదిగో ఇప్పుడు మరలా అప్పుడు వేసినటువంటి రోడ్డు ఏదైతే ఉందో దాన్ని తొలగించేసి ఇదిగోండి కొత్త రోడ్డును అయితే నిర్మాణం చేశారు. మనం క్లియర్గా చూడొచ్చు. ఇదంతా కూడా ఈ ప్రాంతంలో మనం చూస్తున్న ప్రాంతంలో భూగర్భ డ్రైనేజీ పనులు అలాగే కేబుల్ పనులు కూడా పూర్తయిపోయాయి. చూసారా, ఇదిగో ఇదంతా కూడా వాటర్ పైప్ లైన్ల కోసం సంబంధించినటువంటి సిమెంట్ బ్లాక్స్. ఇవన్నీ వాటర్ పైప్ లైన్ల నిర్మాణం కూడా ఈ ప్రాంతంలో జరిగింది. ఇదిగోండి ఇంకా ఇక్కడ నుంచి రోడ్డు నిర్మాణం జరగలేదు. అయితే కంకర వర్క్ జరిగింది. చూస్తున్నారు కదా, రైట్ సైడ్ మనం చూడొచ్చు కంకర వర్క్ అయితే జరిగిందండి. ఇదిగో ఇదంతా కూడా కొత్తగా నిర్మాణం చేసినటువంటి డ్రైనేజే. చూసారా, ఇదిగో రైట్ సైడ్ ఏమో కేబుల్ వ్యవస్థ పనులు జరిగినటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. కొత్తగా డ్రైనేజీ నిర్మాణం చేసిన తాలూకు మిషనరీలు, ఆ వస్తువులు అవన్నీ కూడా మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. చూసారుగా పనులు ఏ విధంగా జరుగుతున్నాయో. ఇంకాస్త ముందుకు వెళ్తే అండి మనకి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం తెలుస్తుంది. ఏంటంటే మీకు నేను వివరంగా చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ నుంచి రోడ్డు పూర్తిగా మలుపు తీసుకుంటుంది. ఇదిగోండి ఇక్కడ నుంచి రోడ్డు పూర్తిగా లెఫ్ట్ సైడ్కి మలుపు తీసుకుంది. చూసారా, ఇదిగో ఈ విధంగా. ఇక్కడ ఎందుకు మలుపు తీసుకుంది అంటే నిజానికైతే ఆ రోడ్డుని స్ట్రైట్గా నిర్మాణం చేయవలసి ఉంది. కానీ ఎందుకు స్ట్రైట్గా నిర్మాణం చేయలేదు అంటే ఇదిగో మనకి ఇక్కడ ఒక పొలం కనిపిస్తుంది. చూసారా, పొలం. ఆ పొలం ఇంకా రాజధాని నిర్మాణానికి ఇవ్వలేదండి. అందువలన రోడ్డునైతే పక్కగా తిప్పి, మామూలుగా తాత్కాలికమైనటువంటి రోడ్డుని పక్కగా తిప్పి నిర్మాణం చేశారు. కానీ స్ట్రైట్గా అయితే నిర్మాణం చేయవలసి ఉంది. ఆ రైతుతో ప్రభుత్వం అయితే సంప్రదింపులు చేస్తూ ఉంది. ఇదిగోండి చూడొచ్చు మనం ఇదే ప్రాంతంలో. ఆ పొలం దాటుకొని వచ్చిన తర్వాత ఇదిగో డ్రైనేజీ నిర్మాణం చూస్తున్నాం మనం. E9, N8 రోడ్లు ఎక్కడైతే క్రాస్ అవుతాయో ఆ ప్రాంతంలో మనం ఉన్నామండి. చూసారా, ఇక్కడ ఒక స్టెప్ డౌన్ చేసి డ్రైనేజీ నిర్మాణం చేస్తున్నారు కదా. చూసారా, మరీ లోతుగా డ్రైనేజీ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇదిగోండి ఇటువైపే ఆ పొలం ఉంటుంది. ఇంకా రాజధాని నిర్మాణానికి ఇవ్వనటువంటి భూమి ఇక్కడ నుంచి క్లియర్గా చూడొచ్చు. డ్రైనేజీ ఎంత లోతుగా నిర్మాణం చేస్తున్నారో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. 2 రోడ్లు ఎక్కడైతే క్రాస్ అవుతాయో ఆ ప్రాంతంలో లోతుగా నిర్మాణం చేస్తారని చెప్పాం కదా. ఇదిగోండి ఇదేమో మనం చూస్తున్నటువంటి N8 రోడ్డు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రోడ్డు ఇదిగో. ఇదేమో E9 రోడ్డు. E9 రోడ్డు పనులు కూడా జరుగుతూ ఉన్నాయి కంటిన్యూస్గా. ఈ విధంగా మనం స్ట్రైట్గా వెళ్ళి N8 రోడ్డు గురించి చూద్దామండి. ఇక అక్కడి నుంచి మనం ఇంకాస్త ముందుకు ప్రయాణించినట్లయితే ఈ ప్రాంతంలో కూడా N8 రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా జరుగుతున్నటువంటి పనులు ఏంటి అంటే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పనులు మరియు కేబుల్ వ్యవస్థ పనులు, వాటర్ పైప్ లైన్ల పనులు అయితే ఇక్కడ చురుగ్గా జరుగుతున్నాయి. ఇదిగో చూస్తున్నారు కదా పైపులు ఇవన్నీ. అంటే మనం పదే చెప్పుకున్నా కానీ అదే చెప్పుకోవటం. డ్రైనేజీ నిర్మాణం కనుక పూర్తయిపోయినట్లయితే, భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు కనుక పూర్తయిపోయినట్లయితే తార్ రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెడతారు. కాబట్టి ముందుగా ఈ పనులు స్టార్ట్ చేస్తూ ఉన్నారండి. చూడొచ్చు 2 వైపులా కూడా డ్రైనేజీ నిర్మాణం చేశారు. చూసారా, పెద్దగా గోతులు తీసి కాలువలకు తీసి ఈ సెంటరింగ్ ఇదంతా కూడా ఆ డ్రైనేజీ వ్యవస్థ కోసమే, నిర్మాణం కోసమే వాడతారు. ఇదిగో చూసారా, కొత్తగా నిర్మాణం చేసినటువంటి డ్రైనేజీ. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఇదేనండి ప్రధానమైనటువంటి పని. ఇంకా ఈ ప్రాంతంలో కంకర వర్క్ కూడా మొదలు కాలేదు. అయితే 2014-2019లో కంకర స్థాయి వరకు అయితే ఇక్కడ రోడ్డు నిర్మాణం చేశారు. అయితే ఇప్పుడు మరలా దాని అంతటినీ కూడా తొలగించవలసి ఉంది. తొలగించిన తర్వాతే పనులైతే చేయవలసి ఉంది. చూస్తున్నారు కదండి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో క్లియర్గా చూడొచ్చు. ఇదిగో ఈ పైపులు ఇవన్నీ కూడా 2014-2019లోనే పైప్ లైన్ల నిర్మాణం చేసినప్పటికీ కూడా అవన్నీ అసంపూర్తిగా చేయటం వలన వాటన్నిటిని తొలగించి వేశారు. తొలగించి ఒడ్డును వేసిన తర్వాత మనకు కనిపించినటువంటి దృశ్యాలు ఇదిగోండి చూడొచ్చు. చూసారా ఎంత లోతుగా అయితే కాలువలకు తవ్వారో డ్రైనేజీ నిర్మాణం కోసం. ఇప్పుడు మనం కరెక్ట్గా
N8 రోడ్డు, E10 రోడ్డు ఎక్కడైతే క్రాస్ అవుతాయో ఆ ప్రాంతంలో అయితే మనం ఉన్నామండి. ఇదిగోండి, ఇదే ఇప్పటి వరకు మనం చూసుకుంటూ వచ్చినటువంటి N8 రోడ్డు డ్రైనేజీ నిర్మాణం ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇదిగో ఇంకా కంటిన్యూగా జరుగుతూనే ఉంది. ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి మనం. అయితే ఈ ప్రాంతంలో ప్రధానంగా జరుగుతున్నటువంటి పనులు డ్రైనేజీ కేబుల్ వ్యవస్థ పనులు. చూసారా, ఇదిగో ఇదే ప్రాంతంలో E10 N8 రోడ్లు అయితే క్రాస్ అవుతాయి. జంక్షన్ పాయింట్ ఇది. ఇదిగోండి డ్రైనేజీ నిర్మాణం చూసారా ఏ విధంగా జరుగుతుందో. చాలా పెద్ద పెద్ద డ్రైనేజీలు అయితే నిర్మాణం చేస్తున్నారండి. ఇదిగో ఈ విధంగా మనం వెళ్ళాలి. ఈ విధంగా వెళ్ళినట్లయితే కూరగల్లు గ్రామం వస్తుంది. కూరగల్లు గ్రామం తర్వాత నిడమర్రు గ్రామం అయితే వస్తుంది. ఇదిగోండి, మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా చెప్పే విషయం ఏంటి అంటే, ఇప్పుడు E10 రోడ్డు నుంచి E11 రోడ్డు మధ్యలో రోడ్డు పని కనుక మనం పరిశీలించినట్లయితే ఇదిగో మొత్తం కూడా ఈ విధంగానే ఉంటుంది. ఎర్త్ వర్క్ జరుగుతుంది, డ్రైనేజీ వ్యవస్థ పనులు జరుగుతున్నాయి, మరియు భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు, మరియు వాటర్ పైప్ లైన్ల నిర్మాణం ఇది మాత్రమే జరుగుతుందండి. క్లియర్గా చూడొచ్చు. ఇదంతా కూడా కొత్తగా తీసుకొచ్చినటువంటి మట్టి, ఎర్ర మట్టి, కంకర మట్టి. ఇదంతా ఈ విధంగా ఈ కిలోమీటర్ జరుగుతుంది. ఇదిగోండి E10 రోడ్డు, N8 రోడ్డు జంక్షన్ పాయింట్. ఇక్కడ మనం చూసినట్లయితే E10 రోడ్డు పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయండి. మనం చూసాం కదా. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం E11 రోడ్డు దగ్గరికి వెళ్ళి పనులను చూద్దాం వివరంగా. ఇదిగోండి, ఇప్పుడు మనం E11 రోడ్డు దగ్గరికి అయితే రావడం జరిగిందండి. E11 రోడ్డు ఇదిగో ఇదే E11 రోడ్డు మనం చూసాం కదా. ఇదిగో ఇటువైపునే ఉంటుంది N8 రోడ్డు. మనకి మబ్బులు పట్టడం వల్ల నల్లగా కనిపిస్తుందండి. ఇదేమో E11 రోడ్డు. N8 రోడ్డు ఏమో ఇదిగో డ్రైనేజీ నిర్మాణం చేశారు కదా, ఇటువైపుగా వెళితేనేమో నిడమర్రు మనకు కనిపిస్తుంది. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇదిగోండి పొజిషన్. అయితే ఇదే ప్రాంతంలో కొండవీడు వాగు కాలువ కూడా N8 రోడ్డుని క్రాస్ అవుతుందండి. అక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇదిగో చూడొచ్చు, ఇదే అది బ్రిడ్జ్ నిర్మాణం. 2014-2019లో ఈ ప్రాంతంలో పిల్లర్ వర్క్ అయితే మొదలైందండి. తర్వాత పనులు ఆగిపోయాయి. ఇంకా అదంతా మనకి తెలిసిన విషయమే. ఇప్పుడు మరలా కొత్తగా పిల్లర్ వర్క్ జరిగింది. పాత పిల్లర్లు కాదు, మరలా కొత్తగా పిల్లర్ల నిర్మాణం చేశారు. ఇదిగో మనం చూడొచ్చు. ఇది మొత్తం 185 మీటర్ల పొడవు ఉండే ఒక బ్రిడ్జ్ అండి. చూడొచ్చు క్లియర్గా. ఇక అక్కడి నుంచి రోడ్డు పని కనుక మనం చూసినట్లయితే N8 రోడ్డు పని, డ్రైనేజీ నిర్మాణ పనులే జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా. చూసారా, అదంతా కూడా NCC కంపెనీ వారి క్యాంప్ అండి. ప్రధానంగా మనం చూసినట్లయితే డ్రైనేజీ నిర్మాణ పనులు ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. ఇక ఇక్కడ నుంచి ఇంకాస్త ముందుకు వెళ్ళినట్లయితే ఇదిగోండి ఇదే ప్రాంతంలో కూడా డ్రైనేజీ నిర్మాణ పనులే జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా NCC కంపెనీ వారి క్యాంపు. ఇదంతా డ్రైనేజీ. క్లియర్గా చూడవచ్చు మనం. ఇక తర్వాత అక్కడ నుంచి ఇంకాస్త ముందుకు వెళ్దామండి. ముందుకు వెళ్తే E12 రోడ్డు N8 రోడ్డుని ఎక్కడైతే క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలోకి వెళ్తాము. ఇదిగో ఈ ప్రాంతంలో కూడా డ్రైనేజీ నిర్మాణమే జరుగుతుంది. మనకు చూడొచ్చు డేంజర్ బెల్ట్ని అయితే నిర్మాణం చేశారు వాళ్ళు. ఇదంతా కూడా డ్రైనేజీ నిర్మాణ పనులే జరుగుతూ ఉన్నాయి. ఇదిగోండి ఐరన్ వర్కు, ఆ మిషనరీలు ఇవన్నీ కూడా మనం క్లియర్గా చూడొచ్చు. వాటర్ పైప్ లైన్కి సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతూ ఉన్నాయండి. చూశారు కదా, మనం చెప్పుకున్నాం కదండి
E12 రోడ్డుని N8 రోడ్డు ఎక్కడైతే క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలోకి రావడం జరిగిందండి. ఇదిగో ఇటువైపునే ఇదే E12 రోడ్డు. ఇదిగో ఇదేమో కొత్తగా తవ్వుతున్నారు కదా, ఎర్త్ వర్క్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఇదే N8 రోడ్ అండి. ఈ ప్రాంతంలో N8 రోడ్డు గురించి కనుక మనం చెప్పుకోవాలంటే 2014, 2019లో ఈ ప్రాంతంలో పెద్దగా పనులు అయితే జరగలేదండి. ఇదిగోండి డ్రైనేజీ నిర్మాణ పనులు జరిగాయి. అయితే ఇంకా చాలా జరగవలసి ఉందండి పని. ఇప్పుడు మనం చూసినట్లయితే మొత్తం కూడా ఎర్త్ వర్క్ జరుగుతుంది, క్లియర్గా మనం చూడొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా N8 రోడ్డుకి సంబంధించి పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయండి. 2 చోట్ల మాత్రమే, 2 చోట్ల కాదు 3 చోట్ల మాత్రమే ఈ పనులు ఇప్పటికైతే ఆగిపోయి ఉన్నాయి. ఎక్కడెక్కడంటే తాళ్ళాయిపాలెం మరియు మందడం. ఇప్పుడు కూరగల్లు గ్రామంలో కూడా పనులైతే కాస్త ఆగుతాయి. ఎందుకంటే కూరగల్లు గ్రామంలో ఒక చివరి నుంచి అయితే ఈ రోడ్డు నిర్మాణం చేస్తారు. అక్కడ కూడా కొన్ని 1-2 ఇళ్ళని తొలగించవలసి ఉంది. ఆ ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు అయితే ఆగాయి. మిగతా ఇంకా అన్ని ప్రాంతాల్లో కూడా ఏదో ఒక పని, తార్ రోడ్డు వేసే పని కానీ, లేదంటే కంకర తోలే పని కానీ, లేదంటే భూగర్భ డ్రైనేజీ, లేదంటే పైపులు, ఇలాంటి ఎలక్ట్రికల్ పైపులు, ఏదో ఒక వర్క్ అయితే ఖచ్చితంగా జరుగుతూనే ఉందండి. ఇప్పుడు మనం కూరగాయల గ్రామాన్ని దాటుకొని వచ్చి కూడా N8 రోడ్డుని అయితే చూస్తూ ఉన్నామండి. ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నిడమర్రు వరకు అయితే ఈ N8 రోడ్డు ఉంటుంది. కానీ నిడమర్రు వరకు పని అయితే జరగడం లేదు. 1 కిలోమీటర్ అయితే పనులు అస్సలు జరగలేదండి. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఇంకా ల్యాండ్ ఎక్వైజేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఆ ప్రాంతంలో రోడ్డు పనులు 2014, 2019లో కూడా అసలు జరగలేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదిగో ఇదే ప్రాంతంలో రోడ్డు వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం క్లియర్గా చూద్దామండి. ఇదిగోండి మనం చూస్తున్నదంతా కూడా N8 రోడ్డే. ఇదంతా కూడా N8 రోడ్డు. E14 రోడ్డుని ఎక్కడైతే క్రాస్ అవుతుందో ఆ జంక్షన్లో మనం ఉన్నాము. ఇదిగో ఇదే E14 రోడ్డు. E14 రోడ్డు అదిగోండి. ఇంకాస్త దూరం చూసినట్లయితే రోడ్డు ఆగిపోయింది, మనం క్లియర్గా చూడొచ్చు. అదంతా కూడా పచ్చగా పంటలు పండిస్తున్నటువంటి దృశ్యం. ఆ దూరంగా కనిపిస్తున్న ఊరేమో నిడమర్రు గ్రామం. ఇక్కడ వరకు అయితే N8 రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉందండి. మొత్తం మీద అయితే N8 రోడ్డు గురించి అప్డేట్ ఇవ్వాలి అని కనుక మనం చూసినట్లయితే ఇంకా N8 రోడ్డుకు సంబంధించిన పనులు అయితే చాలా జరగవలసి ఉంది. అయితే ప్రధానంగా జరగవలసినటువంటి పని డ్రైనేజీ నిర్మాణం, భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు, పైప్ లైన్ల నిర్మాణం, ఇవైతే కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి. అవి కానీ నిర్మాణం అయిపోయినట్లయితే తార్ రోడ్డు వేసే పనులు అయితే జరుగుతాయండి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియచేయండి. దయచేసి డ్రోన్ లేని వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. దయచేసి మీకు ఇంకా అర్థమయ్యే విధంగా క్లారిటీగా వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఇదండి ఈ వీడియో గురించి వివరణ. అందరికీ మరొకసారి నమస్కారం. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.